వీడియో పరిచుకుంటూ వస్తాను నేను అంటే అటు ముగ్గురు ఇటు ముగ్గురు అన్నా సార్ 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 రత్న 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనకి ప్రతి ఇంటికి వెళ్లి చేసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా ఈ 100 రోజుల కార్యక్రమాల్ని మనం ప్రతి ఇంటికి పాంప్లెట్ అట్లాగే మనకి స్టిక్కర్ రూపంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈ రోజు పెద్దలు గౌరవనీయులు మన శాసన ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వడ్లపూడిలో మనకి 100 రోజుల సంక్షేమ కార్యక్రమాల్లో మనం కార్యక్రమాల్ని మనం ప్రతి ఊరూరా ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అట్లాగే ఈ కార్యం ప్రజలు అట్లాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన స్టేజ్ మీద వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన వద్దకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వాళ్ళ యొక్క సీట్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. తగిలిపడిపోతే ఇళ్లు తగిలిపడిపోయి క్రాకర్స్ టపాసులు పేలి గందరగోళం అయితే మనోళ్ళు అందరూ 3 లక్షల దాకా దండిచ్చారు. నేను 1 లక్ష రూపాయల దాకా ఇచ్చా. మనోళ్ళు చిన్న చిన్న వాళ్ళు అందరూ మన పార్టీ నాయకులందరూ మోర్ దాన్ 3 lakhs ఇచ్చారు. నేను 1 లక్ష రూపాయలు పంపించాను. 4 లక్షల రూపాయలు కుటుంబాలను ఆదుకునేదానికి ఖర్చు పెట్టాను. ఇక్కడ ఈరోజు వడ్లపూడి గ్రామానికి రావడం జరిగింది. వీళ్ళొక 90 లక్షలకి రోడ్లు అడిగారు. ఒక 50 లక్షలకి రోడ్లు మినరల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి ఇస్తామని చెప్పాము. అట్లే సచివాలయం ఈ రెవెన్యూ విలేజ్లో ఇక్కడ సచివాలయం పెట్టకుండా మమ్మల్ని నష్టపరిచారు అన్నారు. దాన్ని కూడా ఆలోచించి ఏం చేయాలో చూస్తాము. అప్పుడు అన్యాయంగా వడ్లపూడిలో సచివాలయం పెట్టలేదు.
అది కక్షపూరితంగా చేసింది. రెండోది ఏంటంటే ఈ ప్రాంతానికి మేము అబ్బాయిగేట్ నుంచి కస్మూర్ నుంచి ఈ గ్రామాలన్నీ కవర్ అయ్యేటట్టుగా 30 కోట్ల రూపాయలతో వెంకయ్యనాయుడు గారు హెల్ప్ వల్ల సిఆర్ఎఫ్ ఫండ్లో 30 కోట్లతో పనులు చేయించాము. అనేక డెవలప్మెంట్స్ చేశాము. ఇప్పుడు డేగపూడి బండేపల్లి కెనాల్ ప్రధానమైన సమస్య. దాదాపు పొట్టేళ్ళ కాలం నుంచి అన్నిటికి కలిపి 20,000 ఎకరాలకి సబ్స్టిట్యూట్ అనమాట. సోమశల నుంచి సంగంకి వచ్చి సంగం నుంచి కనుపూరు కాలువ ద్వారా బండేపల్లి బ్రాంచ్ కెనాల్కి వచ్చే బదులు ఇక్కడ కండలేరు నుంచి మడవ తీస్తే ఈవెన్ డెడ్ స్టోరేజ్లో కూడా 3 టీఎంసీలు ఉన్నా కూడా నీళ్ళు వచ్చి పారిపోతాయి. దానికి నేను ఆ రోజు 44 కోట్ల రూపాయల ల్యాండ్ ఎక్విజిషను ప్లస్ వర్క్ కలిసి శాంక్షన్ చేస్తే ఆ పెద్ద మనిషి కాకాని గోవర్ధన్ రెడ్డి దాన్ని నిలిపేశాడు. ఇప్పుడు అది భూసేకరణ మధ్యలో ఆపేశారు. భూసేకరణ పూర్తి చేయాలా, వర్క్ కంప్లీట్ చేయాలా, దాన్ని కూడా అది బాధ్యతగా నేను తీసుకుంటానని చెప్పాను. అన్నిటికంటే పేదోడు పోయే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెంకటాచలం పొదలకూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సిహెచ్సిలకి జనరేటర్స్, వాషింగ్ మిషన్స్, కంప్యూటర్స్, వాటర్ ప్లాంట్స్ అన్నీ కలిసి 2,50,00,000కి ఫస్ట్ ఫేజ్ కింద నేను పారిశ్రామికవేత్తల నుంచి వాళ్ళ కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద మొన్ననే పాపం వాళ్ళు 2,97,00,000 3 లక్షలు తక్కువ 3 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. ఇప్పుడు మరో 2.5 కోట్లు ఆ పారిశ్రామికవేత్తల దగ్గర రైజ్ చేసి టీహెచ్సీలు సిహెచ్సీల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో ఆ పేద వాళ్ళు ఆరోగ్యం బాగాలేకపోయి చికిత్స కోసం పోయే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్కి వెంటనే శాంక్షన్ చేయించడానికి నేను చేస్తున్నాను. ఈ 100 రోజులు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి, వాటన్నిటిని తీసుకుంటాం. రేపు దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వటం మొదలవుతుంది అని చెప్పేసి నేను అందుకనే మనవి చేస్తున్నాను.